Welcome to Srilus. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో 3 పప్పుల వడ ఎలా చేయాలో చూద్దాం. 3 పప్పులు అంటే శనగపప్పు, కందిపప్పు, మినపప్పు. ఈ మూడు పప్పులు కలిపి వడ చేసుకుందాం ఇవాళ. అన్నీ ఇవి సరి సమానంలో వేసుకోవాలి, 1:1 రేషియో అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ సమపాలంలో వేసుకోవాలి. నేను దీనికోసమని 4 కప్పుల శనగపప్పు, 4 కప్పుల మినపప్పు, 4 కప్పుల కందిపప్పు అన్నీ ఒక 3 to 4 hours నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నాక ఇలా బరగ్గా మిక్సీకి వేసుకున్నాను. కొన్ని పప్పులు మిక్సీకి వేయకుండా అలానే వేశాను. ఇంకా మిగతాది మొత్తం ఇలా బరగ్గా వేసుకున్నాను. ఇలా బరకగా వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఎక్కువసేపు ఉంటాయి. ఇప్పుడు 12 కప్స్ కాబట్టి ఈ 12 కప్స్ పప్పులోకి ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క పచ్చిమిరపకాయ చొప్పున నేను దీంట్లో 12 to 15 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల వాముని, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ పసుపు. దేవుడికి నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ వేసుకోవట్లేదు. అలాగే మన తోటలో పండిన తోటకూరను కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఆకుకూరను వేసుకోవచ్చు. దీంట్లో తోటకూర, పాలకూర దేన్నైనా వేసుకోవచ్చు. నేను తోటకూర వేసుకుంటున్నాను. దీంట్లో జింజర్ కూడా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే జింజర్ వేసుకుంటే వడ తొందరగా కలర్ వచ్చేస్తుంది. నేనైతే జింజర్ వేసుకోవట్లేదు, వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. 1 కప్పుకు 1/2 స్పూన్ చొప్పున నేను 6 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక జిప్ లాక్ తీసుకోండి. జిప్ లాక్లోకి ఒక చిన్న ప్లేట్, ఇలా ఈ సైజ్ ప్లేట్, ఒక చిన్న ప్లేట్ని, ఇండియాలో అయితే ఒక పాల కవర్లో ఒక చిన్న ప్లేట్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వడ వేయడం ఫస్ట్ నుంచి చూపించలేకపోయాను, ఎందుకంటే టైం అయిపోయిందన్నారు. సో అందుకే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మీకు లాస్ట్లో మాత్రం వడ ఎలా వేయాలో చూపించాను. నూనెను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడలన్నీ వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలుస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనం చేసుకున్న వడలన్నీ స్వామివారికి నైవేద్యంగా నివేదించుకున్నాము. ఇప్పుడు మనసులోని కోరికలు స్వామివారితో విన్నవించుకోవాలి కదా. స్వామి గణపయ్య, నెక్స్ట్ వినాయక చవితికి అంతా మన ఛానల్కి సిల్వర్ యూట్యూబ్ ప్లే బటన్ వచ్చేలా దీవించయ్యా. గణేష, జై గణేష, జై జై గణేష. ఇంకా స్వామివారికి మీ కోరికల్ని విన్నవించుకోండి. అంతే అండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.